హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో యాక్చువల్గా ప్యాకింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు. సో అదే నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడో నుంచి అనుకుంటున్నా, లైక్ ప్యాకింగ్కి సంబంధించి ఏమైనా టిప్స్ చెప్తూ లైక్ వ్లాగ్లోనే ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఎప్పుడూ ప్యాకింగ్ నాకు బిజీగానే అయిపోతూ ఉంటుంది అనుకోకుండా. ఈరోజు కుదిరితే ట్రై చేస్తాను. అట్లీస్ట్ ప్యాక్ చేసిన తర్వాత ఇలా ప్యాక్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా నేను మీకు చూపిస్తాను. సో దట్ ఒక ఐడియా ఉంటుంది. అంటే నేను ఎలా ప్యాక్ చేసుకుంటున్నానో అది మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. అండ్ ముందు ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో అవి స్టార్ట్ చేసేసి తర్వాత మనం ప్యాకింగ్లోకి వెళ్ళిపోదాము. చాలా వర్క్ ఉంది ఈరోజు. మరి ఎంత వ్లాగ్ చేయగలుగుతాను, పెద్ద వ్లాగ్ అయితే అవ్వకుండా చూసుకుంటాను మ్యాక్సిమం. సో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లంచ్ అవి ప్రిపేర్ చేసేసుకుందాము. ప్రిపేర్ చేసుకుని అప్పుడు ప్యాకింగ్, ఇంకా చిన్న ఆయనకు కూడా ఫేషియల్ చేసి ఇలాంటి పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు. ఫన్నీ వ్లాగ్ అనమాట. సో అంతే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ చాకీ. చాకీ కూడా మాతో పాటు వస్తుంది ఈసారి కదా. వస్తున్నావా వింటో ట్రిప్ నీకు. అండ్ ఇది మా క్రిస్మస్ ట్రీ. ఈసారి నేను చూపించలేదు అండ్ కొంచెం పెద్దది పెట్టాను అనమాట. చూపించలేదు ఇప్పటి వరకు మీకు, అందుకని ఇంక ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. మా క్రిస్మస్ ట్రీ ఎలా ఉంది చెప్పండి. నేను చాలా చాలా హ్యాపీగా, నాకు ఇష్టం అనమాట చాలా నాకు ఇది డెకరేట్ చేయడం అదంతా. అండ్ ఇక్కడైతే నేను ఇంకా నా పని స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా తన హౌస్ హెల్పర్ చెప్తాను కదా, నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. రీసెంట్గా అయితే ఇంకా ఎక్కువ హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమైపోతుంది నాకు. ఒక పక్క శ్రీమగువ కూడా ఉంది కదా, దాని ప్యాకింగ్ అవన్నీ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రాము, ఇలా చాలా చాలా అలా అవుతుంది కాబట్టి ఇంకా హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. లైక్ కటింగ్, వెజిటేబుల్స్ కటింగ్ లాంటివి తనతో చేయించుకోవడం. సో అలా. అండ్ ఇంకా ఇదిగోండి జ్యూస్. మనం ఎప్పుడైతే ఇంట్లో ఇలా చేసుకోలేదనుకోండి, అలా 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 మన హెల్త్ పాడైపోతూ ఉంటుంది. సో ఏదో ఒక ఆప్షన్ వెతుక్కోవాలి ఇంట్లో చేసుకోవడానికి. సో హెల్ప్ తీసుకుంటే కొంచెం ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే టైం ఉంటుంది. మళ్ళీ బయట తినకుండా ఎప్పుడైనా తింటూ ఉంటాం అనుకోండి, అది ఆబ్వియస్. కానీ ఇంట్లో తిన్నమంత అంటే హెల్దీ అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఎలాంటివి తిన్నా కూడా ఫస్ట్ ఇంట్లోవి తినడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇది మాకు జ్యూస్ ప్రిపేర్ చేసేసాను ఇద్దరికి. దానికోసం పప్పు, మెంతుకూర. అండ్ ఇది నాకు పప్పు, టొమాటోస్ ఒకటే ఉంది. సో అందుకని నా కోసం టొమాటో పప్పు చేసుకున్నాను. అండ్ పొటాటో ఫ్రై. ఇది ఆయన కోసం అండ్ ఇది నా కోసం. ఏంటి స్పెషల్ అంటే దాంట్లో 1 స్పూన్ కంటే తక్కువ ఆయిల్ ఉంటుంది, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు ఉంటుంది. సో అలా అనమాట. క్వాంటిటీ కూడా తెలుస్తుంది అని చెప్పేసి అలా చేసుకున్నాను. అండ్ ఇది మా లంచ్ మెనూ. సో నా స్కిన్ చూసారా ఎంత డ్రైగా అయిపోతుందో. అందరికీ ఇదే ప్రాబ్లం కదా వింటర్లో. సో అందుకే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కోల్డ్ క్రీమ్స్ మామాఎర్త్ నుంచి. సో ఇవి ఏంటి అంటే జనరల్గా మనకి మాయిశ్చరైజ్ చేసుకోవాలి, కాకపోతే అవి గ్రీజీగా ఉండకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని ఇవి చూపిస్తున్నాను మామాఎర్త్ నుంచి కోల్డ్ క్రీమ్స్. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, ఉప్టన్, విటమిన్ సి, అలాగే కోకో అనమాట. ఇవేంటి అంటే న్యూగా లాంచ్ అయ్యాయి. ఇవి మాయిశ్చరైజ్డ్ గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి, సాఫ్ట్ స్కిన్ ఇవ్వడానికి ఈ వింటర్లో బాగా యూజ్ అవుతాయి. సో ఇవి డీప్గా మాయిశ్చరైజ్ చేస్తాయి, న్యాచురల్ గ్లోని రిటైన్ చేస్తాయి, అలాంటి గ్రీజీ లుక్ని ఇవ్వకుండా. సో ఇవి గుడ్నెస్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్యాక్ చేయబడ్డాయి అనమాట. అలాగే టాక్సిన్ ఫ్రీ కూడా. అండ్ ఇంకో విషయం తెలుసా, ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కోల్డ్ క్రీమ్స్ అనమాట. ఇవి ఫేస్ మీద యూజ్ చేసుకోవచ్చు, బాడీ మీద యూజ్ చేసుకోవచ్చు. నా ఫేవరెట్ వచ్చేసి విటమిన్ సి అనమాట. సో ఈ విటమిన్ సిలో ఏంటి అంటే మనకి హనీ ఉంది, ఆలివ్ ఆయిల్ ఉంది, అలాగే ఆర్గానిక్ లెమన్ ఆయిల్ కూడా ఉంది. విటమిన్ సి వచ్చేసి మన స్కిన్ న్యాచురల్ రీజనరేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది, హెల్దీ గ్లో ఇస్తుంది అనమాట. అలాగే హనీ వచ్చేసి సూతింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సో డ్రై స్కిన్తో ఫైట్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన స్కిన్ని నరిష్ చేస్తుంది. ఆర్గానిక్ లెమన్ ఆయిల్లో ఏంటంటే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, సో దట్ మన స్కిన్ ఇంప్యూరిటీస్ని క్లియర్ అప్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతున్నాయండి స్కిన్లో. అండ్ దట్ ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడ్డాయి కాబట్టి మనకి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్
ఇంకోటి ఏంటి అంటే మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఏం లేవు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా ఇవి. సో ఈజీగా అబ్జర్వ్ అయిపోతున్నాయి స్కిన్లో ఫాస్ట్గా. సో హ్యాపీగా మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ మీద బాడీ మీద కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది మంచి సపల్ స్కిన్ ఇస్తుంది అనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు. అండ్ దీంట్లో ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ని కూడా ఇస్తాయి అనమాట. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఇవి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్, మీరు ఏమైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు మామాఎర్త్లో వాళ్ళు మన ఆర్డర్ని లింక్ చేస్తారు, మన పేరు మీద ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు. 2025 లోపు 1 million ట్రీస్ని ప్లాంట్ చేయాలనేది ఇనిషియేటివ్ వాళ్ళకి. అలాగే యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీకు యాక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నా ఏమైనా ఉన్నా. అండ్ ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, మామాఎర్త్ వెబ్సైట్లో యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యూస్ కోడ్ హెవెన్లీ 2021 యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది, ఓన్లీ అట్ వెబ్సైట్ అండ్ యాప్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ట్రై చేస్తే చేయండి. అండ్ బ్లాగ్ కంటిన్యూ చేసేది. హాయ్ కన్నా, హాయ్ చాకీ. చాకీ చాకీ నా స్ట్రెస్ బాల్ దొబ్బేసింది. ఇగో నా స్ట్రెస్ బాల్ దొబ్బేసింది చాకీ. పెద్ద సౌండ్ వచ్చేస్తుంది వెనకాల. అబ్బా క్లోజ్ చేసేస్తా. By my side like it's nothing. Wanna buy you think that you want it. Wanna find you drop top without a choice, yeah. Hair blow round to the window singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. అండ్ ఇదిగోండి మా మెన్యూ చూసారు కదా ఈరోజు లంచ్కి. సో అవి ప్రిపేర్ చేసేసుకున్నాం, ఇంక తినేస్తున్నాము. లంచ్ చేసేసి ఇంక నేను ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంకా నీరసం అయిపోయింది, మొత్తం స్టార్ట్ చేయబుద్ధి కాలేదు ఫస్ట్ థింగ్ నాకు. సో జస్ట్ అలా ఒక్కొక్కటి పక్కకి పెడుతూ ఉన్నాను అనమాట స్లోగా. అండ్ ఈ లోపు లంచ్ ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. సో అవి ప్రిపేర్ చేసేసి తినేసిన తర్వాత ఇంకోండి ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నా బ్యాగ్స్ కిందకి తీస్తున్నారు. చాలామంది ఈ బ్యాగ్స్ గురించి కూడా అడిగారు. నాదేమో అంటే ఈ బ్లూ బ్యాగ్ ఏమో ఆయనది మ్యాగ్నమ్, ఇది చాలా బాగా వస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. నాది వచ్చేసి అదిగోండి ఇప్పుడు తీస్తున్నారు కదా, ఇదైతే అంత స్ట్రాంగ్గా ఏం లేదు. ఇది స్కై బ్యాగ్స్లోది, బట్ స్ట్రాంగ్ అయితే ఏం లేదు. వెంటనే అంటే వీక్గానే అనిపిస్తుంది యూజ్ చేసేటప్పుడు, పెద్దగా స్ట్రాంగ్ లేదన్నమాట. ఇంకో చిన్న బ్యాగ్ ఉంటుంది చూడు, అదే మేకప్ కిట్ దాంట్లో పెట్టేద్దామని. అది కూడా తీసేయండి. పెడతాను. డాడీ రెడీ అవ్వలేదు, ఎవరు రెడీ అవ్వలేదు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళారు. ఆమె తిను ఆమె తిను. అండ్ చాకీకి అయితే భయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోతున్నామని. బ్యాగ్స్ తీసాం కదా, దాని భయం స్టార్ట్ అయిపోద్ది. అందుకే నేను వేరే రూమ్లో పెట్టి సర్దడం స్టార్ట్ చేశాను. రేపు కాదు వెళ్ళేది, సో అందుకని చెప్పి వేరే రూమ్లో పెట్టి స్టార్ట్ చేశాను. అది చూస్తే మళ్ళీ తినడం మానేస్తుందని, బట్ అది అలాగే తినడం మానేసింది. ఆమె తినడం మోనిష్ ఇక్కడ కూర్చున్నాం ఏంటి? కొటేషన్ చెప్పరా? డాడీస్ గర్ల్ కాదు, ఐ షుడ్ సే థ్యాంక్ టు గాడ్ బికాస్ హైటెక్ అబ్బాయి ఇస్ మై డాడ్. హాయ్. సో ఎప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను, అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అయితే ప్యాకింగ్ కొంచెం అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఇప్పుడు నేను. సో ఫస్ట్ అయితే టిప్ ఏంటి అంటే, మనం ఏం కావాలి, ఏం ప్యాక్ చేయాలి, చిన్నవి మర్చిపోతూ ఉంటాం కదా. సో అలాంటివి నేనేంటంటే ప్రస్తుతానికి ఫంక్షన్కి వెళ్తున్నాను. సో మా వదిన వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అనమాట. కుదిరితే అప్పుడు కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నోట్ చేసుకుంటాను, ఎలాంటివి ప్యాక్ చేయాలి, ఏం ప్యాక్ చేయాలి, చిన్న వాటితో సహా నోట్ చేసుకుంటాను. లైక్ పిన్స్తో సహా కూడా నేను నోట్ చేసుకుంటాను, సో దట్ నేను అవి మర్చిపోకుండా ప్యాక్ చేస్తాను అని చెప్పేసి. సో రాసిన తర్వాత నేను ప్యాక్ చేసిన తర్వాత నేను వాటిని టిక్ పెట్టుకుంటా ఉంటాను అనమాట ఒక్కొక్కటి, సో దట్ నేను అన్నీ మర్చిపోకుండా. అన్నీ రాసినా కూడా ఏదో ఒక చిన్నదైనా మర్చిపోతాను ప్రతిసారి నేను, బట్ ఆల్మోస్ట్ అయితే పట్టుకుని వెళ్ళడానికే ట్రై చేస్తాను. సో ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు చిన్న టిప్స్ మధ్యలో చెప్తూ ఉంటా గుర్తొచ్చినప్పుడు, ఓకేనా? ఫస్ట్ అయితే నోట్ చేసుకోవాలి, అదొక టిప్ నా నుంచి, అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఫాలో అయ్యేవే చెప్తున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే
నేను అన్నీ కూడా ఫస్ట్ ప్యాక్ చేయను, అన్నీ ఒక దగ్గర తీసుకెళ్ళి పెడతాను. ఇదొక మెయిన్, ఇంకొక సెకండ్ టిప్ ఇది. అన్నీ ఒక దగ్గర తీసుకెళ్ళి పెట్టుకుంటాను, తర్వాత అన్నీ ఒకేసారి ప్యాక్ చేసుకుంటాను. సో దట్ నాకు ఏమైనా మర్చిపోయాను అని అనిపిస్తే అప్పటికప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి ఒక దగ్గర తీసుకెళ్ళి పెట్టడం స్టార్ట్ చేసామంటే అన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక టిప్. ఓకేనా, మధ్యలో ఇంకేమైనా గుర్తొస్తే నేను చదువుతున్నప్పుడు మీకు చెప్తాను. ఓకేనా, వీళ్ళు ప్యాక్ చేద్దామా? లెట్స్ గో. అండ్ ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను అన్నీ పక్కన పెడుతున్నాను అనమాట. అంటే ఏం వేసుకోవాలి అని డిసైడ్ అవుతున్నాను. ఎందుకంటే ఫంక్షన్ తర్వాత మేము అక్కడే కొంచెం ట్రావెల్ చేయబోతున్నాము, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా. సో వాటికి సంబంధించినవి పెట్టాలి, ఫంక్షన్కి సంబంధించినవి పెట్టాలి, అక్కడ 2 days ఉండడానికి పెట్టాలి. అలా డిఫరెంట్ క్లోత్స్ అయిపోయినాయి ఆ రోజు నాకు. హాయ్, ఏంటి అవుట్ఫిట్ మారిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ బయటికి వెళ్ళి వచ్చాను. జస్ట్ ఒక ఎల్లో అవుట్ఫిట్, ఎల్లో కుర్తీ ఒకటి తెచ్చుకుందామని వెళ్ళే అనమాట. సో దగ్గరలోనే ఉంటే ఇంక అక్కడ తీసేసుకున్నాను ఎల్లో కుర్తీ. అండ్ ఇవిగోండి, నేను ప్యాకింగ్ ఇదంతా ఇక్కడ పెట్టాను. సో ఇవంతా వచ్చేసి జ్యువెలరీ అనమాట. ఇది కూడా జ్యువెలరీయే. బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఇలా బాక్స్లో పెట్టుకున్నా. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట, లైక్ సిల్క్ థ్రెడ్వి కాదు. సో విరిగిపోతాయి కాబట్టి ఇలా పెట్టుకున్నాను, గమ్మున జర్నీలో కూడా ప్రాబ్లం లేకుండా. అండ్ ఇది కూడా జ్యువెలరీ. సో నా శారీ చూపిస్తా ఇప్పుడు మీకు, మళ్ళీ వేసుకున్నప్పుడు మళ్ళీ చూద్దరు కానీ నో ప్రాబ్లం. బట్ శారీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో శారీ వచ్చేసి ఇదనమాట. ఏంటో అస్సలు లైటింగ్ లేదు రూమ్లో. ఇది శారీ, పింక్ అనమాట శారీ. ఇది అసలైన ప్రింట్ కలర్ అంతా, అది రివర్స్లో ఉంది. సో ఇది వస్తుంది. యాక్చువల్గా బ్లౌజ్ ఈ షేడ్, ఈ కలరే, సేమ్ కలర్ ఇచ్చారు, కానీ నేను కాంట్రాస్ట్ స్టిచ్ ఇచ్చాను ఇలాగా. హౌస్ ఆఫ్ సాధ్వి అని చెప్పేసి మీకు తెలుసు కదా, నా ఫేవరెట్ తను. నా బ్లౌజెస్ అన్నీ తనే స్టిచ్ చేస్తుంది, వర్క్ కానీ డిజైన్ మోడల్స్ కానీ అన్నీ తనే చేస్తుంది. సో ఫిట్టింగ్ చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆన్లైన్ కూడా ఉన్నట్టుంది, బొటిక్లా కూడా తన దగ్గర ఉంది. సో ఇది డిజైన్ చేయించుకున్నాను. ఇది సపరేట్ బెనారస్ క్లాత్ తీసుకున్నాము, ఇది రా సిల్క్ తీసుకున్నాము, సారీ హాఫ్ పట్టు, రా సిల్క్ కాదు, హాఫ్ పట్టు తీసుకున్నాము. సో దీనికి ఇలా వర్క్ చేయించి, అంటే కొంచెం పట్టు శారీ కదా, సో బెనారస్ క్లాత్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా చేయించాను అనమాట. ఇది కాంట్రాస్ట్ వచ్చింది. దీనికి జ్యువెలరీ కూడా ఈ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. జ్యువెలరీ అవి వేసుకున్నప్పుడు ఎలాగో చూద్దరు కానీ, సో అందుకని చెప్పేసి నేను జ్యువెలరీ కోసం శారీ ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో ఇది శారీ వచ్చేసి నేను ఎత్నిక్ పట్టు శారీస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. తన దగ్గర నా ఫేవరెట్ పట్టు శారీస్ ఆల్మోస్ట్ అన్నీ తన దగ్గర తీసుకుంటున్నాను రీసెంట్గా. ఇలా పౌచెస్లా ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో ప్యాక్ చేస్తాను. సో దట్ నాకు ఏంటంటే నలగకుండా ఉంటుంది. ఒకవేళ నేను ఎలా పెట్టినా కూడా నలగదనమాట త్వరగా, లోపల ఐరన్ అనేది పోదు. అండ్ దట్టు పట్టు శారీస్ కాబట్టి ఇలాంటివి అయితే బెటర్ అని చెప్పి, ఇవి లోపల మామూలుగా ఇంట్లో కూడా ఇలా చాలామంది వీటిలో పెట్టుకుంటారు, బట్ నాకు అంత ఓపిక లేదు. జస్ట్ నేను ట్రావెల్ టైంలో మాత్రం ఇలా జాగ్రత్తగా పట్టుకెళ్తాను. ఇదిగోండి, ఇలా పెట్టేసుకుంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇది ఒక చిన్న ప్యాకింగ్ టిప్ నేను ఫాలో అయ్యేది. శారీస్ కనే కాదు, ఏమైనా స్పెషల్గా వాటికి ఐరన్ పోతుంది అని అనుకుంటే ఇలాగా ప్యాక్ చేస్తాను. దీని వాళ్ళ జ్యువెలరీ కొంచెం ఉంది, వాళ్ళు తీసుకురమ్మన్నవి కొన్ని, అవి అండ్ ఇవి హిట్ బెల్ట్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి అనమాట. యాక్చువల్గా నేను ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను, హెయిర్కి సంబంధించినవన్నీ ఒక దాంట్లో పెట్టాను అనమాట. సో కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జ్యువెలరీ చూసారు కదా, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ జ్యువెలరీ తీసుకెళ్తున్నాను. సో ఇది ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటాను. అండ్ ఇది మమ్మీ కోసం శారీ తీసుకెళ్తున్నాను, ఇది మమ్మీ వాళ్ళకి, సారీ, అండ్ ఇది మమ్మీ వాళ్ళది జ్యువెలరీ అనమాట. స్కిన్ కేర్ మేకప్ కూడా పెట్టాను వాళ్ళవి కూడా, అందరి సపరేట్ చేస్తున్నాను అనమాట ఈజీగా ఉండడానికి. అండ్ చూడండి, ఇప్పుడే ఆర్డర్ చేసింది వచ్చింది, ఇప్పుడే వచ్చిందనమాట. ఇది వడ్డానం కూడా ఆర్డర్ చేశాను. ఇది అమరవాణి జ్యువెలర్స్ అని చెప్పేసి, వీళ్ళ దగ్గర రీసెంట్గా నేను ఒక నెక్లెస్ లాంటిది కూడా తీసుకున్నాను. చాలా సింపుల్గా నాకు బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తన రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది అనమాట. లైక్ ఫాస్ట్గా ఇస్తారు ఆవిడ, లైక్ అంటే వెంటనే రిప్లై అవ్వడం, ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో అందుకని ఇంకా వెంటనే ఇది అర్జెంట్ అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి లింక్. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మీరు జ్యువెలరీ కావాలన్నా, లేకపోతే జ్యువెలరీలో చాలా మంచి ఐటమ్స్ కూడా తన దగ్గర ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, లైక్ అందరి దగ్గర ఉండే మోడల్స్ కాకుండా చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీరు ట్రై చేస్తే చేయండి.
kids on my own, yeah. అండ్ చెప్పా కదండి ఇప్పుడు వడ్డానం చూపించాను కదా, తన దగ్గర ఇదిగోండి జ్యువెలరీ పీస్ కూడా తీసుకున్నాను. చాలా క్యూట్గా చిన్నగా సింపుల్గా తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. అమరవాణి జ్యువెలర్స్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా నచ్చాయి తన దగ్గర, నాకు క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ తన రెస్పాన్స్ ఎస్పెషల్లీ ఏమైనా అంటే వెంటనే నేను నైట్ పెట్టినా సరే వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు. అది బాగా నచ్చింది నాకు వాళ్ళ దగ్గర. అండ్ చాలా మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో అందుకని ఇది కూడా తీసుకున్నాను ఒకటి నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా శారీస్ ఉంటాయి అన్నమాట, చూసారు కదా అక్కడ వార్డ్రోబ్లో. సో శారీస్ అవి ఇవి అన్నీ మిక్స్డ్ అనమాట. మొత్తం డ్రెస్సులు పెడుతున్నాను, జీన్స్లు పెట్టుకుంటున్నాను. సో మేము కార్లో ట్రావెల్ చేయబోతున్నాం కాబట్టి ఆ కంఫర్ట్ క్లోత్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు. Hair blow round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna dive fast to the ఇదిగోండి ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవైపు అంతా జీన్స్లు, ఒకవైపు శారీస్, డ్రెస్లు అన్నీ అలా పెట్టాను. చూసారు కదా హ్యూజ్ ప్యాకింగ్ అనమాట నిజంగా. but until we do, it's sleeping too long. ఉన్నట్లు ఇలాగా పట్టిలాగా టైట్గా ముందే రోల్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్కువ పడతాయి. ప్యాకింగ్ టిప్స్ మీరే బాగా చెప్తారు. సెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం మీ ఇష్టం, మీ కంఫర్ట్. నేనైతే ఈ టైప్ ఫ్యాన్స్ పెట్టుకున్నాను మొత్తం. అండ్ నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈయనకి హెల్ప్ చేయాలి. అంటే ప్యాకింగ్లో హెల్ప్ చేయను, ఏ డ్రెస్సులు పెట్టుకోవాలి, ఎప్పుడే వేసుకోవాలి, ఇలాంటివి చెప్తూ ఉంటాను పక్కన కూర్చుని. అండ్ నేను మార్నింగ్ నుంచి అలా తిరుగుతూ 3 నుంచి 12 వరకు అటు ఇటు నుంచునే ఉన్నాను. సో ఇంక కాలు కూడా నొప్పి వచ్చి కూర్చుని ఇవి వేసుకోండి ఇవి వేసుకోండి అని సజెషన్స్ ఇస్తూ కూర్చున్నా. ఆయన అయితే మంచిగా ప్యాక్ చేసుకుంటారు నిజంగా. హాయ్ హలో, టైం చూడండి 12 అయింది. ఇప్పటికీ కూడా నా ఆఫ్టర్నూన్ లైక్ లిటరలీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ చేశాను నేను సర్దడం. ఇప్పటికీ కొంచెం బెటర్ అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి సర్దేవి. అంటే మ్యాక్సిమం సర్దేసినట్టే, లైక్ బ్రషెస్ లాంటివి రేపే సర్దుకోవాలి. సో రేపే సర్దుకుంటా. ఇంకా ఫేషియల్ చేద్దాం ఆయనకి అనుకున్నాను. కుదిరితే ఇప్పుడే చేసేస్తాను, ట్రై చేస్తాను. సో లేదు అని అంటే ఇంకా రేపు చేస్తాను, చూడాలి ఇంకా. సో అది ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు బోర్ ఫీల్ అవ్వకుండా ఉన్నారు అనుకుంటున్నా. చిన్న టిప్స్తో సర్దుకుంటూ మీతో మాట్లాడుతూ నేను కూడా సర్దుకున్నాను. సో అదనమాట అంతే. ఈరోజు ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై, సీ యూ సూన్.